ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలు మీనా దగ్గరికి వచ్చి ఇప్పుడు శృతి ఏం చేయబోతుందో చూడాలి. ఎలాంటి గొడవ జరుగుతుందో చూడాలి. శృతి మామూలుగా చీర కట్టుకుంటుందో లేకుంటే వాళ్ళ అమ్మ వాళ్ళు గొడవ జరుగుతుందో ఇప్పుడు చూడాలి మీనా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయ్యయ్యో, ఇప్పుడు ఏం గొడవలు అవుతాయో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న బాలుమాత ఏంటి ఇంత జరుగుతున్నా సరే ఎవరు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో శృతి చాలా సంతోషంగా ప్రభావతిని తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న బాల్ అదేంటి వరద తుఫాను అన్నీ కలిపి వస్తాయి అనుకుంటే పెళ్లి తుఫాను లాగా ఒక గాలి ఇలా వచ్చి వెళ్ళిపోతుందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మీన మాత్రం శృతి చాలా తెలివైంది మామయ్య, చూసారా అత్తయ్య ఇచ్చిన చీర కట్టుకుంది, అలాగే వాళ్ళ అమ్మ తెచ్చిన మల్లెపూలు పెట్టుకుంది, అది తెలివైన వాళ్ళ లక్షణం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. శృతి మన ఇంట్లో ఉండడం మనకి చాలా మంచిదే మామయ్య, శృతి చాలా తెలివైన అమ్మాయి మామయ్య అని చెప్పి శృతి వైపుకి చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బాలు ఓహో అలా చేసిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి బాలు సత్యం దగ్గరికి వచ్చేసి చూసారా చూసారా శృతి ఎంత తెలివైన అమ్మాయో, అందుకే నా కోడలుగా వచ్చిన గొప్పింటి వాళ్ళకి ఇలాంటి తెలివితేటలు ఉంటాయో ఏంటో, నేను ఇచ్చిన చీర కట్టుకుంది, వాళ్ళ అమ్మ తెచ్చిన పూలు పెట్టుకుంది, ఎంత తెలివైందో ఏంటో, ఇలాంటి గొప్ప ఇంట్లో ఉన్న వాళ్ళకే వస్తాయి కదా ఇలాంటి తెలివితేటలు, కొంతమంది ఉన్న ఎందుకో ఏంటో వైపుకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మీనా మాత్రం ప్రభావతి మాటలకు మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బాలు మరి నీకు రాని ఆలోచనలు, నువ్వు కూడా తెలివి తక్కువదాన్ని, మా నాన్న ఇన్ని సంవత్సరాలుగా నేను ఎలా భరిస్తున్నాడో ఏంటో, ఎంత ఓపిక ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం అయితే చాలా సిగ్గుపడుతూ అలా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ఆయన మాత్రం అవును నీకు రాలేదు కదా అన్ని తెలివితేట అలాంటివి వచ్చి ఉంటే మా నాన్న ఎప్పుడు అదృష్టవంతులాడో అని చెప్పేసి అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు అక్కడున్న ప్రభావతి చాలా కోపంగా బాలుని చూస్తూ ఉంటుంది.